ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 52వ అధ్యాయము 2వ వచనము. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టుగానున్న స్థలములను సరళము చేసెదను, ఇత్తడి తలుపులను పగలగొట్టెదను, ఇనప గడియలను విడగొట్టెదను. ప్రియ సహోదర సహోదరులారా, ప్రభువు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఏంటంటే ప్రభు మనకు 3 స్టెప్స్తో మనల్ని దేవుడు ఆదరణ ఓదార్పును ఇస్తూ ఉన్నారు. ఏమిటంటే మనము వెళ్తున్న క్రమంలో, మనము విశ్వాస జీవితంలో మనం వెళ్తూ ఉన్న క్రమంలో ఎన్నో తడబాట్లు వస్తూ ఉంటాయి. ఆ తడబాట్లను ప్రభువు సరళము చేస్తాడు అని మనం నమ్మాలి. ప్రభు అంటున్నాడు, మీరు ఏ స్థలమునకు మీరు ప్రయాణమే వెళ్తూ ఉన్నారో, ఇప్పుడు సపోజ్ గతుకుల మార్గంలో నుంచి మనం వెళ్తూ ఉన్నాం అనుకోండి. ఆ గతుకుల మార్గము వెళ్తూ ఉన్నప్పుడు సపోజ్ అక్కడ ఎత్తు పల్లాలుగా ఉంటుంది. అంటే ఒక ప్లేస్లో ఎత్తుగా, ఒక ప్లేస్లో డౌన్గా అలాగున్నప్పుడు మనకేమవుతుంది అంటే పడే అవకాశాలు చాలా ఉంటాయి అన్నమాట. ప్రభు అదే అంటున్నాడు. ప్రభు అంటున్నారు, మెట్టుగానున్న స్థలములను సరళము చేసేదు. ఎవరి కోసం? నా కోసం, నీ కోసం, నా కోసం ప్రభు అంటున్నాడు. మెట్టుగానున్న స్థలములను సరళము చేసేదును. నీ యొక్క విశ్వాస ప్రయత్నంలో కానీ, లేదంటే శారీరకమైన ప్రయత్నంలో కానీ, అన్ని విషయాలలో ప్రభువు నీకు సమకూడి జరిగిస్తాను అని ప్రభు నీకు ఇస్తున్నాడు వాగ్దానం. అలాగే ఇత్తడి తలుపులను పగలగొట్టెదను. అంటే ఈ ఐరన్ యొక్క డోర్స్ అనేది చాలా గట్టిగా ఉంటాయి. అంటే మనం ఎంత కొట్టినా, ఎంతగా మనం దాన్ని కొడుతున్నా అది పగిలిపోవు. ఎందుకు పగిలిపోవు అంటే అది ఐరన్తో చేయబడింది, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి అది పగిలిపోవు. కానీ ప్రభు అంటున్నాడు, మన యొక్క పాప జీవితాన్ని కూడా దేవుడు దగ్గర మనం ఎప్పుడైతే ఒప్పుకుంటామో ఆ జీవితాన్ని దేవుడు పగలగొట్టబోతున్నాడు. నీ యొక్క జీవితాన్ని ప్రభువు దేవుని జీవితంగా, దేవునికి ఇష్టమైన జీవితంగా మార్చబోతున్నాడు అని మనము గుర్తెరగాలి. అలాగే ఇనప గడియలను ప్రభువు వెళ్ళగొట్టబోతున్నాడు. అంటే ఎన్నో క్లిష్టమైన పరిస్థితులు, ఎన్నో చేదైన అనుభవాలు, ఎన్నో గతంలో మీరు పాపం చేసిన అనుభవాలు, గతంలో మీరు ఎంతో వేదన చెందిన అనుభవాలను ప్రభువు మధురమైన అనుభవాలుగా మార్చబోతున్నాడు. గనుక ఇట్టి ఆదరణగా ప్రభు మనతో ఇస్తున్న వాగ్దానాన్ని ప్రభుకి ఎంతగానో స్తుతిస్తూ ప్రార్థిస్తూ ప్రభు కొరకు ప్రభు వచ్చి పర్యంతరము దేవునిలో జీవించాలి అనేది దేవుని కృప ఉన్నది. గనుక మనము ప్రభువుని ప్రార్థిద్దాము. ప్రార్థన. ప్రేమను కలిగిన మా దేవా, సర్వోన్నతుడా, నీకు స్తోత్రములయ్యా, స్తోత్రాలు ప్రభా. నైనా నేటి దినమును, నేటి వాగ్దానాన్ని మాకు ఇస్తున్నావు తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. నా తండ్రి, మేము ఏ మార్గంలో వెళ్తున్నామో ఆయా మార్గంలో సరళము చేయువాడవు నీవు ప్రభా. అయా తండ్రి, వేదనకరమైన గోతిలో మమ్మల్ని పడకుండా లేవనెత్తువాడవు నీవు తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. నువ్వు అంటూ ఉన్నావు అయా తని నైనా గట్టి అయిన ఇనప గడియలను నీవు విరగ్గొట్టబోచున్నావని చెప్తున్న వాగ్దానమునకై స్తోత్రాలు ప్రభా. అయా తండ్రి, మా యొక్క జీవితాలలో కూడా మా యొక్క జీవితాలలో ఎన్ని చేదైన అనుభవాలు ఉన్నాయో, ఎన్ని వేదనకరమైన అనుభవాలు ఉన్నాయో, ఆ అనుభవాలను యేసు నామములో తండ్రి మీరు తండ్రి విరగ్గొట్టునుగాక ప్రభా. అయా నీవే విరగ్గొట్టండి. మా జీవితంలో మధురమైన క్షణాలను మాకు అనుగ్రహించు దేవుడు నీవయ్యా, నీకు స్తోత్రాలు ప్రభా.
నా తండ్రి, ఈ వాగ్దానాన్ని విని వాగ్దానుసారంగా ప్రతి బిడ్డ నీలో నమ్మకమైన జీవితాన్ని, నీలో ఇష్టకరమైన జీవితాన్ని జీవించే కృపను అనుగ్రహించండి. ఈ వాగ్దానాన్ని విని వాగ్దానాన్ని చూసి అయా నీకు ఇష్టంకరంగా జీవించే కృపను ప్రతి బిడ్డకు అనుగ్రహించమని వేడుకుంటూ అయా వాళ్ళ పని ప్రయాణంలో కూడా నీవే జయప్రదంగా జరిగించమని వేడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను నా తండ్రి. ఆమేన్.